క్వశ్చన్ చూడండి. ఫారెస్ట్ సాయిల్ ఫెర్టిలిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై. ఫారెస్ట్స్ సాయిల్ ఫెర్టిలిటీని ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తున్నాయి అని అంటున్నాడు. సో మనకు అడవిలోని నేల ఎప్పుడూ సారవంతంగా ఉంటుంది. ఎందుకంటే రాలిపోయిన ఆకులు కానీ చనిపోయిన జంతువుల అవశేషాలు కుళ్ళిపోవడం వలన నేలలోనికి వెళ్ళి అది కుళ్ళిన సేంద్రియ పదార్థం హ్యూమస్గా మారుతుంది. ఇది సాయిల్ ఫెర్టిలిటీని పెంచడం జరుగుతుంది. హ్యూమస్ ఫ్రమ్ డికేయిడ్ లీవ్స్ అండ్ ఎనిమల్స్ వలన భూమి అనేది సారవంతంగా మారడం జరుగుతుంది. ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది, సారవంతాన్ని పెంచడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 277 క్వశ్చన్. డీఫారెస్టేషన్ మీన్స్. డీఫారెస్టేషన్ అంటే ఏంటి? దేన్ని డీఫారెస్టేషన్ అంటారు? సో మనము మానవుల యొక్క అవసరాల కోసం ఏం చేస్తారు? అడవులను పెద్ద ఎత్తున నరికివేయడాన్ని ఏమంటారంటే డీఫారెస్టేషన్ అంటారు. వ్యవసాయము, అగ్రికల్చర్ కోసము, గనులు తవ్వడం, మైనింగ్ కోసము, ఇల్లు ఫ్యాక్టరీల నిర్వహణ కోసము అడవులను నరికివేస్తూ ఉన్నారు. ఈ విధంగా నరికివేయడాన్ని ఏమంటారంటే డీఫారెస్టేషన్ అంటారు. డీఫారెస్టేషన్ అంటారు. క్లియరింగ్ ఫారెస్ట్ ఫర్ అగ్రికల్చర్, మైనింగ్ అండ్ సెటిల్మెంట్స్. దిస్ ఈస్ ద వాట్ ఆన్సర్. బి ఆన్సర్ ఈజ్ సెకండ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 278 క్వశ్చన్ చూడండి. ఏ మెయిన్ కాజ్ ఆఫ్ డీఫారెస్టేషన్ ఈజ్. డీఫారెస్టేషన్కి మెయిన్ కాజ్ ఏంటి? ఎందుకు మెయిన్ కాజ్? సో మనకు ఏమవుతుందంటే అడవుల నరికివేతకు ప్రధాన కారణం ఏంటిదని అంటే లార్జ్ స్కేల్ లాగింగ్. కలప కోసం చెట్లను భారీగా నరుకుతున్నారు. మరియు కొండ ప్రాంతాల లోపల అడవులను తగలబెట్టి చేసే షిఫ్టింగ్ కల్టివేషన్, పోడు వ్యవసాయం వలన మనకు అడవులు అనేది డీఫారెస్టేషన్ ఎక్కువగా జరుగుతుంది. లార్జ్ స్కేల్ లాగింగ్ అండ్ షిఫ్టింగ్ కల్టివేషన్ దీనివల్ల జరుగుతుంది. 279 క్వశ్చన్ చూడండి. కట్టింగ్ ట్రీస్ ఆన్ స్టీప్ స్లోప్స్ మే కాజ్. సో కట్టింగ్ ట్రీస్ ఆన్ స్టీప్ స్లోప్స్ మే కాజ్, దానివల్ల ఏం జరుగుతుంది? సో మనకు కొండ వాలు ప్రాంతాలలో కనుక మనము తీసుకున్నట్టయితే స్టీప్ స్లోప్స్, ఈ వాలు ప్రాంతాల్లో ఉండే చెట్లను నరికివేస్తే వర్షం పడినప్పుడు మట్టి అనేది కొట్టుకుపోయి పెద్ద పెద్ద కొండ చర్యలు విరిగి పడడం జరుగుతుంది. అదేవిధంగా నీటి ప్రవాహం ఆగకుండా కింద ఉన్న మైదానాల్లోనికి వరదల రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఫ్లడ్స్ అనే ఆన్సర్ని మనము తీసుకోవాలి. నెక్స్ట్ 280 క్వశ్చన్ చూడండి. వన్ మెథడ్ ఆఫ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఈజ్. సో కింద ఇచ్చిన వాటి లోపల ఒక మెథడ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ పెంచడం కోసము. ఫారెస్ట్ కన్జర్వేషన్ అంటే ఏంది? అడవుల సంరక్షణ. సో ఈ అడవుల సంరక్షణ కోసం ఏం చేయాలంటే ఖాళీ స్థలాల లోపల చెట్లను నాటడం. సో అఫారెస్ట్రేషన్ అంటారు. డీఫారెస్టేషన్ అంటే చెట్లను నరకడము, అఫారెస్ట్రేషన్ అంటే చెట్లను పెట్టడము. సో మరియు సమాజ భాగస్వామ్యంతో రోడ్ల పక్కన ఖాళీ భూముల లోపల చెట్లను పెంచే దాన్ని ఏమంటారంటే సోషల్ ఫారెస్ట్రీ అంటారు. సామాజిక అడవుల పెంపకము అంటారు. ఏమంటారు? సామాజిక అడవుల పెంపకం అని అనడము జరుగుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏది తీసుకోవాలి? బి, సోషల్ ఫారెస్ట్రీ అండ్ అఫారెస్ట్రేషన్ని మనం తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్